హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు అండి. చాలా రుచిగా ఉంటుంది. మనం ఈ చేపల పులుసుని ఎప్పుడు చేసినా ఒకేలాగా రుచిగా రావాలి అంటే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇప్పుడు లేట్ చేయకుండా ఈ ఆంధ్ర స్పెషల్ చేపల పులుసుని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఈ చేపల పులుసుని ప్రిపేర్ చేయడం కోసం నేను ముందుగా 1 కేజీ చేప ముక్కలు తీసుకొని వీటిని 2 to 3 టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 స్పూను నిమ్మకాయ రసం, 1 అర స్పూను ఉప్పు వేసుకొని ఈ నిమ్మరసం, ఉప్పు అంతా చేపలో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ చేప ముక్కల్ని మళ్ళీ శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా నిమ్మకాయ, ఉప్పు వేసుకొని వాష్ చేసుకోవటం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోవాలి. కొంచెం వాటర్ని వేసుకొని ఈ చింతపండుని ఒక 15 మినిట్స్ నానబెట్టుకోవాలి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని పెద్ద టమాటాలు అయితే గనక 2 తీసుకోండి, చిన్నవి అయితే గనక 3 తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుందాన్ని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ చేపల పులుసులోకి మసాలాను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2-3 యాలకులు, 4-5 లవంగాయలు, 7-8 మిరియాలు, కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు, 1 స్పూను జీలకర్ర వేసుకొని మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇవంతా ఫ్రై అయ్యాక గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని 2 స్పూన్ల గసగసాలు వేసుకొని కలుపుకోండి. ఈ వేడికి గసగసాలు ఫ్రై అయిపోతాయి. వీటిని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకొని ఇవి కంప్లీట్గా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ఇవి మొత్తం వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బాగా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని స్మెల్ అది పోకుండా మిక్సీ జార్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ చేపల పులుసు చేయడం కోసం ఇలా వెడల్పుగా ఉండే కళాయిని కానీ గిన్నెని కానీ తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా బోర్గా కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఇది మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అంతా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడు నూరుకొని వేసుకుంటే చేపల పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ టమాటో ప్యూరీని వేసుకొని 1 స్పూను సాల్ట్, 1/2 స్పూను పసుపు వేసుకోండి. ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకొని ఈ టమాటాల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటాస్ మొత్తం బాగా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న ఈ మసాలా పొడిని కూడా వేసుకొని ఈ కారం మసాలా పొడిని అంతా కలుపుకుంటూ ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి ఒక 1/2 లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పులుసుని ఒక 10 నిమిషాలు మరిగించండి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఈ పులుసులోకి అయితే నాకు సాల్ట్ సరిపోలేదు, కొంచెం కారం కూడా తక్కువ అనిపించింది. అందుకోసం 1 అర స్పూన్ ఉప్పు, 1 అర స్పూను కారం వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మంటని లో ఫ్లేమ్కి టర్న్ చేసుకొని ఒక 20 to 25 మినిట్స్ ఈ పులుసుని ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకొని గరిటె పెట్టకుండా ఒక క్లాత్తో గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోండి. మనం గరిటెతో కనుక ముక్కని కలిపినట్టయితే చేప ముక్క విరిగిపోతుందండి. కొంచెం జాగ్రత్తగా క్లాత్తో పట్టుకొని గిన్నెని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ తిరిగి మూతను పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 20 మినిట్స్ తర్వాత చేప పులుసు అనేది కొంచెం చిక్కగా అయ్యి అందులో చేప ముక్క మంచి రంగు వచ్చిన తర్వాత ఒకసారి క్లాత్తో గిన్నెని పట్టుకొని ఈ చేప పులుసుని కదుపుతూ మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఈ చేప పులుసు వేడివేడిగా తినటం కన్నా కానీ కొంచెం చల్లారిన తర్వాత ఒక 4 to 5 అవర్స్ తర్వాత తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక 4 అవర్స్ తర్వాత చేప పులుసు చూసారా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో, ముక్క కూడా చెదరవ్వకుండా
చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. అంతే అండి, ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో చూసి లైక్ చేయకపోతే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.